కానీ ఈ ఐదు నెలలు రేవంత్ స్టెప్స్ కానివ్వండి, లేదా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తను ఇక్కడున్న ఆ భావజాలాన్ని ఇక్కడున్న ప్రజల్లో చూపించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి కానివ్వండి, ఆయన దూకుడు కానివ్వండి, ఆ దూకుడు కొంచెం కొన్ని దశలు శృతిమించిన పరిస్థితులు కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కేసీఆర్ గారు బాగున్నప్పుడు వెళ్ళి పరామర్శించడం కానివ్వండి, అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన చూడడానికి ఆయనతో మాట్లాడడానికి భయం లాంటి దగ్గర నుంచి మనవాడే ఒక ముఖ్యమంత్రిగా, మనలో ఒకవాడే ముఖ్యమంత్రిగా మారిన ఒక రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం కదా. అంటే ఆయన ఇంపాక్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారి గురించి పాజిటివ్ గా మీరు చెప్పిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఫస్ట్ మోడీ గారిని కలవడం, కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, కేసీఆర్ గారి సలహాలు కూడా తీసుకుంటా ఉండడం. అంటే గెలుస్తున్న క్రమంలోనే ఇంకా అధికారంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్స్ వస్తున్న మనకు డిసెంబర్ 3 నాడే ఆయన 4-5 మంచి మాటలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆదైతే కేంద్రంలో బీజేపీ ఉంది కనుక మోడీ గారి సలహాలు పెద్దలగా తీసుకుంటా అన్నారు. అదే ప్రకారం వెళ్ళారు, కలిశారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవడం తప్పు కాదు. దాంతో పాటు కొన్ని 2-3 విజయాలు కూడా సాధించారు. ఒకటి మనకు మెహదీపట్నం పాదచారుల వంతనకు కావాల్సిన 2 ఎకరాల 36 గుంటల భూమిని రక్షణ శాఖకి తీసుకోవడం, RRR లో అప్పుడు RRR లో ఏదైతే మనకు ఇమ్యూనిటీస్ మార్పిడి కోసం సుమారు 300 కోట్ల రూపాయలు అవుతాయి అంటే టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది, మేము పెట్టుకోమని. కానీ దాన్ని సాధించడం, ఆ 300 కోట్లు మేమే ఇస్తామని గడ్కరీ గారితో సాధించడం, అట్లాగే కంటోన్మెంట్ రోడ్ల సమస్య, వీటన్నిటి విషయంలో కొంతవరకు ఒక ముఖ్యమంత్రిగా పెద్దలలాగా వ్యవహరించడం. ఆయన వచ్చినప్పుడు కూడా ఆదిలాబాద్ సభ జరిగితే అధికారిక సమావేశంలో డైరెక్ట్ గా పోయి పాల్గొనడం, ఇవన్నీ పాజిటివ్ అంశాలు. దాంతో పాటు మీరు శత్రువు అయినా సరే, మనకు రాజకీయాల శత్రువు గాని మనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని కేసీఆర్ గారిని పరామర్శించడం, ఆయన దుడ్డు విరిగినప్పుడు, ఇవన్నీ చాలా మంచి పని. కానీ తర్వాత ఇటుపక్క అటుపక్క ఇప్పుడు తమలపాకు తలుపు చెక్కలాగా ఇద్దరు కూడా పెద్ద ఎత్తున విమర్శించిన సందర్భం చూసినాం. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా వెళ్ళిన సభకు వెళ్ళి 1 గంటలో మాట మార్చేసి పెద్దన్న అనేది వేరు కానీ అంత అటువంటి వాళ్ళు లేడని మోడీని విమర్శించడం. ఏటీఎం లాగా వాడుకున్నారు కేసీఆర్ అప్పుడు కాళేశ్వరం, ఇప్పుడు కూడా ప్రతి నెల 500 కోట్ల రూపాయలు కేంద్రం మన కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి పంపుతున్నారని మోడీ మాట్లాడడం. అంటే పార్టీలుగా విమర్శించుకోవచ్చు కానీ ప్రభుత్వాలుగా కలిసి ఉండాలని దాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారు పాటించారు. అటు ఇంటా గెలిచిండు, ఇటు రచ్చా గెలిచే ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే కల్లా రేవంత్ రెడ్డి గారి ప్రభ కంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ముందుకు వచ్చింది. ఆ హామీల్లో అన్ని 6 అమలు చేశామని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారనే విషయం ప్రజల్లోకి పోయింది. ప్రజలకు పోవడం కాదు, ప్రజలు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు మన జీవితంలో మార్పు వచ్చిందా అని అనుకుంటే ఒక బస్సు ప్రయాణం తప్ప 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అనేది అంతకు ముందే జీవో వచ్చింది, వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఇంకా 2 తప్ప 20 ప్రతి మహిళకి 2,500 రూపాయలు వేయడం కానీ, రైతు భరోసా బంధులు ఇచ్చి రైతు భరోసాకి 15,000 వేద్దామన్నది కానీ, 5 ఎకరాల వరకు వేయడం కానీ, తర్వాత అప్లో ఇప్పుడు మిగతా వాళ్ళకి వేయడం కానీ చూస్తుంటే మీరు బస్సు ప్రయాణము 10 లక్షల బీమా తప్ప గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ ఆయన మొదలని చెప్పి వాళ్ళకి మనకు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పడం, అట్లాగే రైతు బంధును 5 ఎకరాలకు పరిమితం చేస్తామనుకోవడం, రుణమాఫీ ముఖ్యంగా రుణమాఫీ వాయిదాలు అంటే 9 నాడే నేను చేస్తాను, 9 డిసెంబర్ నాడే చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు 15 ఆగస్టు పెట్టడం, అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టడం, ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో పడ్డది. ఉదాహరణకు మొన్నటికి అకాల వర్షాలకు వచ్చిన నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పడం, ఏవైతే 6 గ్యారంటీలు 13 హామీలు 420 అంటున్నారు, నేను అనను కానీ 420 రకరకాల హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు. ఈ ఒక 2-3 ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటి నెరవేరింది. ఆ 6 గ్యారెంటీల్లో లేని రుణమాఫీ కానీ, 6 గ్యారెంటీలో లేని మన యువ వికాసంలో మనకు ఏదైతే నిరుద్యోగ వృద్ధిస్తా అని చెప్పి సరూర్ నగర్ యువ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చారు, అది 6 గ్యారెంటీలు లేదు. నిరుద్యోగ వృద్ధిస్తా అని ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కదా, ఎక్కడిచ్చారు అనే దాని మీద ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది కాంగ్రెస్ పార్టీ. దీన్ని తుడిచేసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే, మేము కొంచెం వాయిదాలు తీసుకుంటాం, రాగాన్ని అడుగుతారా అని మాట్లాడేది కొంతవరకు ప్రజలు సంతృప్తి పొందినట్టు లెక్క. ఓటు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో నిలిపితేనేమో రేవంత్ రెడ్డి గారి మాట నమ్మినట్టు లెక్క. లేదు బీజేపీని మొదటి స్థానంలో 10, 8, 9 వాళ్ళు అన్నట్టు డబుల్ డిజిట్ ఎవరికి దాటదని నేను అంటుంది. యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చెప్పొద్దు మనము, కానీ నా అంచనా ఏంటంటే ఎవరికి కూడా డబుల్ డిజిట్ దాటదని నేను అనుకుంటున్నాను. 3 పార్టీల మధ్య ఫస్ట్, సెకండ్, థర్డ్ పోటీ. థర్డ్ అయితే గ్యారెంటీ బీఆర్ఎస్ ఉంటది, ఫస్ట్, సెకండ్ ఎవరు కానీ తేలాల్సి ఉంటది. థర్డ్ బీఆర్ఎస్ ఉండదు అంటారా? బీఆర్ఎస్
ఎందుకంటే అంటే అధికారం కోల్పోయింది, ఆ, పునారుడు పోయింది, నూతిల పడ్డోని మీద 100 రాళ్ళనే సామెత ఉంది తెలంగాణలో. అంటే ఇప్పుడు ఏమైందంటే రెండు పార్టీలు ఎవరిని కార్నర్ చేస్తున్నారు? బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ కు ఒక కారణమేమో, అధికారంలో ఉన్నాం కనుక మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడైతే బీజేపీ ఇంకో 5 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు తెలంగాణ రాష్ట్రంలో కనుక అప్పటికల్లా చూసుకుందాం. ఇప్పుడు మొదటి శత్రువు పెద్ద శత్రువుని తుదముట్టిస్తే అయిపోతుంది కదా అని చైనా స్ట్రాటజీ. అంటే చైనాలో విప్లవం కన్నా ముందు మావో సెట్టింగ్ వాళ్ళందరూ ఏం చేశారంటే మొదలు జాతి చక్రవర్తులకు వ్యతిరేకంగా ఉన్న భూస్వాములు ఇతరులను కలుపుకొని ఉద్యమం చేశారు. విప్లవం వచ్చిన తర్వాత సాంస్కృతిక విప్లవం పేరు మీద వాళ్ళందరినీ చంపేశారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని చంపడానికి మొదలు బీజేపీతో కూడా ఎందుకు బీఆర్ఎస్ ని చంపాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. బీజేపీ ప్రధాన లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ను ఉనికి లేకుండా చేస్తే కాంగ్రెస్ ని ఎప్పుడైనా చంపేయచ్చు. ఉదాహరణకు చెప్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీక్ అయిందో బీజేపీ అక్కడ గెలిచింది. హర్యానాలో 10 స్థానాలు గెలవడం, రాజస్థాన్ లో, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం లేకుండా పోయింది కదా. అయితే ఆమ్ ఆద్మీ లేకుండా బీజేపీ, కనుక బీజేపీకి 7 సీట్లు వచ్చినాయి అక్కడ ఢిల్లీలో. అట్లా అంటే 100కి 100 సీట్లు వచ్చిన దగ్గర ప్రాంతీయ పార్టీలు లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం తుదముట్టించే కార్యక్రమంలో వాళ్ళు గెలిచారు కదా. తెలంగాణలో కూడా మొదలు బీఆర్ఎస్ ని చెప్పాలి బీజేపీ లక్ష్యం. బీజేపీ లక్ష్యం ప్రాంతీయ పార్టీలు త్వరగా మారినాయి. తృణమూల్ కాంగ్రెస్, మనకు జేడీఎస్, మనకు మన బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, అటుపోతే తమిళనాడు డిఎంకే, అన్నా డిఎంకే, అటుపోతే 2 ఫ్రంట్ కేరళలో, తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్, మన మహారాష్ట్రలో 2 ప్రాంతీయ పార్టీలు చీల్చినా సరే అంటే ప్రాంతీయ పార్టీలు 9 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి దేశంలో. 3 రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ కన్నా ప్రధాన శత్రువు బీజేపీకి ఎవరు? ప్రాంతీయ పార్టీలను చంపాలి. కనుక ప్రాంతీయ పార్టీలను చంపే క్రమంలో బీజేపీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్ అయింది. అట్లాగే పార్టీగా దాన్ని బదనాం చేయాలన్న బీజేపీ అధికారం లేదు కదా తెలంగాణలో. కనుక బీఆర్ఎస్ మొత్తం చంపేస్తే అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటది. రెండు నేషనల్ పార్టీల యుద్ధం అనేది ఇక్కడ నడిచే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీరు అన్నట్టుగా 3rd ప్లేస్ కి పడిపోతుంది అంటే 3rd ప్లేస్ లో కూడా మరి అంటే ఎన్ని స్థానాలు ఉండే అవకాశాలు ఉంటాయి? సరే, ఎగ్జిట్ పోల్ ఇది ఉంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు ఇప్పుడు దాంట్లో పడుతుంది కానీ 10 స్థానాలు ఎవరికి దాటవు అనేది నెంబర్ 1. అంటే సింగిల్ డిజిట్ కే ఎవరైనా పరిమితం. అలా అనుకున్నా బీజేపీకి పెరిగినట్టే, కాంగ్రెస్ కి పెరిగినట్టే కదా. కాంగ్రెస్ పెరిగినట్టే 4 బీజేపీకి 4 ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్ లో. రద్దు కాలేక ఇంకా ఈ 4ను 6 చేసుకోవచ్చు, 8 చేసుకోవచ్చు. 3 స్థానాలు కాంగ్రెస్ ఉన్నాయి, 3ను 6 చేసుకోవచ్చు, 8 చేసుకోవచ్చు. మిగతా 3వ పార్టీగా పూర్తిగా 1 or none అని కేసీఆర్ గారు మైండ్ కి ఏమాడుతున్నాడు? బీజేపీకి 1 or none అన్నారు ఆ మధ్యన పెద్ద ప్రఖ్యాత టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఏమంటున్నారు? బీజేపీకి మాకే పోటీ, నాకు బీఆర్ఎస్ 1 or none